అలా కాకుండా స్కూల్లోనే చిన్నప్పుడే వాడికి బేసం నాటడం అన్నమాట. నీది ఫలానా కులము అని. రిజర్వేషన్ ఉన్న వాళ్ళు అవసరం అయినప్పుడు ఎంఆర్ఓ దగ్గర నుండి సర్టిఫికేట్ తీసుకొని వాడికి అవసరం కాబట్టి వాళ్ళకి ఉపయోగించుకుంటారు. అవి అవసరం లేని వాళ్ళు ఊరుకుంటారు. అంతేకాకుండా పుట్టినప్పుడు నమోదు చేసినప్పుడు స్కూల్లో 3 సంవత్సరాలకే ఈరోజు జాయిన్ చేయడం జరుగుతుంది. అప్పుడే కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుంది. అది ఒక ఎత్తు అయితే, 2 రాజకీయ నాయకులకు వస్తే మేము కాపులకి ఇన్ని సీట్లు ఇచ్చాం, బీసీలకి ఇన్ని సీట్లు ఇచ్చాం, ఎస్సీకి ఇన్ని సీట్లు ఇచ్చాం, 4 మంత్రులు కాపులకి ఇచ్చాం, 2 ఎస్సీ మంత్రులకి ఇచ్చాం, అలా అలా చెప్పుకుంటూ రావడం కులాన్ని ఎంకరేజ్ చేసినట్ట, కుల విభేదాలు పెంచినట్ట, తగ్గించినట్ట. ఈరోజు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ముస్లింకి ఒక మినిస్ట్రీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కుల మత ప్రాతిపదికన మినిస్ట్రీలు ఎమ్మెల్యేలు ఇవ్వడం కాదు.